జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా మంచి మజా తెప్పించేటటువంటి ఒక అద్భుతమైన న్యూస్ అయితే ఒకటి తీసుకొచ్చిన. న్యూస్ మాత్రం సూపర్గా ఉండాలి. మొత్తానికి ఈ ఢిల్లీ ఎన్నికల ప్రచారం చివరి దశకి చేరుకునింది. ఇంకా మరో 4 రోజుల్లో ఢిల్లీ ఎన్నికలు జరగనున్నాయి. అంటే ఈ నెల 5వ తారీఖున ఈ ఢిల్లీ ఎన్నికలు అయితే జరగనున్నాయి అన్నమాట. ఇకపోతే రిజల్ట్స్ 8వ తేదీ అయితే వస్తాయి. అందుకే అన్ని పార్టీలు కూడా వేగం పెంచినాయి. తమ ప్రచారాలకు పదును పెడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. చూడండి ఎంత గొప్ప విషయం. ఇకపోతే ఈ ఎన్నికల సందర్భంగా ఢిల్లీలో యూట్యూబర్ల రాజ్యం నడుస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలలో యూట్యూబ్ ఛానల్స్ చాలా తక్కువ, అంటే న్యూస్ అందించే యూట్యూబ్ ఛానల్స్ తక్కువ అని చెప్పుకోవచ్చు. కానీ ఢిల్లీలో మాత్రం ఈ యూట్యూబ్ ఛానల్స్ లెక్కలేనన్ని ఉంటాయి. ఎందుకంటే దేశ రాజధాని కదా, ఆ మాత్రం ఉంటాయి. ఇకపోతే ఈ యూట్యూబ్ ఛానల్స్ కూడా తాము ఫేమస్ అవడానికే విఫల ప్రయత్నాలు చేస్తున్నాయన్నమాట. అందులోనూ ఇది ఎన్నికల సమయం కావడంతో ఇక ఈ యూట్యూబ్ ఛానల్స్ నేరుగా ప్రజల దగ్గర పోయి వాళ్ళ మనోగతాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. వాటిలో ఇంపార్టెంట్ విషయాలు ఏవైనా ఉంటే అటువంటి ఇంపార్టెంట్ ఇంటర్వ్యూలను విడుదల చేస్తున్నారు. ఈ విధంగా ఈ మధ్యకాలంలో ఢిల్లీలో దాదాపుగా ఒక 7-8 వీడియోలు బాగా పాపులర్ అయినాయి. వాటిలో చాలా వీడియోలను వాటి గురించి మన న్యూస్ అఖండాలు కూడా పోస్ట్ చేస్తాం. ఇప్పుడు ఇలాగే మరొక వీడియో ఢిల్లీలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో ఇప్పుడు ఇటు ఆమ్ ఆద్మీ పార్టీని అటు కాంగ్రెస్ పార్టీలను షేక్ చేస్తుంది. ఊరికే కూడా కాదు, ఒక యూట్యూబర్ ఒక ముస్లిం మహిళతో చేసినటువంటి ఇంటర్వ్యూ ఇది. సరే, ఈ వీడియోలో యూట్యూబ్ జర్నలిస్ట్ మాట్లాడుతా ఆ మహిళ ఎవరైతే ఉన్నారో ఆవిడ పేరు అడిగినాడు అనమాట. అందుకు ఆమె సమాధానంగా తన పేరును షబానా రెహమాన్ అని చెప్పింది. వెంటనే ఆ జర్నలిస్టు మీరు ఈసారి ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారని చెప్పేసి అడిగినాడు. అందుకు సమాధానంగా ఆ మహిళ ఏమాత్రం తడబడకుండా మేము ఈసారి భారతీయ జనతా పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నామని చెప్పేసి ఏలకుండా బద్దలు కొట్టినట్టు స్పష్టంగా సమాధానం చెప్పింది. ఆమె సమాధానంతో షాక్ అయిపోయినటువంటి ఆ జర్నలిస్టు మీరు ఎందుకని భారతీయ జనతా పార్టీకి ఓటేద్దాం అనుకుంటారని చెప్పేసి మళ్ళీ అడిగినాడు. ఈయనకేం దోలానందం, ఈయనకేమంటాలే, ఆమె ఇష్టం అది, మళ్ళీ ఎందుకు వేద్దాం అనుకుంటున్నారంటే అది ఏందని. సరే, దానికి కూడా సమాధానం మంచిగా చెప్పింది, అదేందో మీకు చెప్తా. అందుకు ఆ మహిళ సమాధానం చెప్తా, ఈసారి బీజేపీ మేనిఫెస్టో చాలా బాగుండాలి, నా మనసు నన్ను బీజేపీకే ఓటేయమని చెప్తాంది. అందుకే నేను ఈసారి బీజేపీకే ఓటేద్దాం అనుకుంటున్నానని చెప్పేసి మళ్ళీ బదులిచ్చింది. అందుకు మళ్ళీ ఆ జర్నలిస్ట్ మాట్లాడుతా మీరు ముస్లిం మహిళ కదా, మీరు బీజేపీని పొగడడం ఏంది, మీరు బీజేపీకి వ్యతిరేకం కదా అని చెప్పి ప్రశ్నించాడు. అందుకు కౌంటర్గా ఆ మహిళ సమాధానం ఇస్తా, అవును నేను ముస్లిం మహిళనే, బీజేపీ ముస్లింల కోసం చాలా 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 చేసింది. ఈ విషయం కొంతమందికి మాత్రమే తెలుసు. ఎవరైతే ఇంటెలిజెంట్ ముస్లిమ్స్ ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ విషయాన్ని అర్థం చేసుకోగలుగుతారంట. బదులు సమాధానం ఇచ్చిందనమాట. అందుకు ఆశ్చర్యపోయినటువంటి ఆ జర్నలిస్టు మళ్ళీ మాట్లాడతా, మరి అరవింద్ కేజ్రీవాల్ మహిళలకు నెలకు 2,100 రూపాయలు ఇస్తానని చెప్పేసి ప్రామిస్ చేశాడు కదా, మరి మీరు ఎందుకు కేజ్రీవాల్కి ఓటేరని చెప్పేసి అడిగినాడు. అందుకు మళ్ళీ ఆ మహిళ సమాధానం చెప్తా, అరవింద్ కేజ్రీవాల్ చెప్పేటివన్నీ కూడా అబద్ధాలే, అతను ఒక అబద్ధాల కోరు. రేపు ఈ 2,100 రూపాయలు ఇచ్చే సమయంలో ఏదో ఒక తిరకాసు ఖచ్చితంగా పెడతాడు. దానిని ఈ లెఫ్టినెంట్ గవర్నర్ అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించడు. చూడు కేంద్రమే ఈ పథకాన్ని ఆపేసిందని చెప్పేసి ఈ అరవింద్ కేజ్రీవాల్ మళ్ళీ ఒక కొత్త నాటకానికి తెరదీస్తాడంట. ఏంలా చిన్నపిల్లలకు కూడా ఈ అరవింద్ కేజ్రీవాల్ గురించి అర్థమయ్యేటట్టు సూపర్గా సమాధానం చెప్పింది. అంటే చూడండి, ముస్లింలలో కాస్త చదువుకొని మంచి చెడు విచక్షణ కలిగినటువంటి వ్యక్తులు అరవింద్ కేజ్రీవాల్కు ఓటేరు. పైగా ఇటువంటి వాళ్ళు బీజేపీ వైపు చూస్తూ ఉండడం ఇక్కడ విశేషం అన్నమాట. అయితే ఈ ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీకో కుమ్మక్కైనట్టు కనపడుతుంది. వీళ్ళ బతికే అంత. ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పిన, ఈ ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టేప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఓరినైనా చెప్పినా కదా, నేను నా రాజకీయాలు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి, అవినీతి అనే దానికి మేము ఆవిడ దూరంలో ఉంటామని అన్నాడు. ఏం చేశాడు, అంతే పోయి కాంగ్రెస్ పార్టీతో పొత్తులకు పెట్టుకొని ఈయన ముఖ్యమంత్రి అయిపోయినాడు. మళ్ళీ ఇప్పుడు ఏం చేశాడు, సారా వ్యాపారం చేసి జైలు కూడా పోయించాడు. ఇప్పుడు బెయిల్ మీద బయట ఉన్నాడు. ఇట్లా టోళ్ళని నమ్మి ఓట్లు ఇచ్చి మన కొంప మనం కూల్చుకున్నట్టే. ఏమంటారు, అవునా కదా? అందరికంటే ముందుగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించినటువంటి ఈ రాహుల్ గాంధీ తర్వాత కనపడకుండా పోయినాడని కూడా చెప్పింది. ఏం చెప్పాలి,
నాయన ఒకటే కాదు, వేరే వేరే లెవెల్లో ఉన్నాయి న్యూస్ అన్నీ కూడా. సరే, ఏ ఒక్క న్యూస్ కూడా మీరు మిస్ అవ్వకుండా ప్రతి న్యూస్ చూడాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. అదేవిధంగా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఈ న్యూస్ని షేర్ చేయండి. అలాగే మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటా ఉంటే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.